డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రపంచ దేశాల్ని వేధించడం సరిపోయింది, ఇక సొంత దేశస్తులనే వేధించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం లాంటి అంశాలని ఆయన పెద్ద ఎత్తున ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వాషింగ్టన్ డీసీని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నారు ట్రంప్. నగరంలో భారీగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని మోహరించి ఉంచారు. 800 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు. లా అండ్ ఆర్డర్ కోసం భారీగా పోలీసులను మోహరించినట్టు ప్రకటించారు. వాషింగ్టన్ మాఫియా గ్యాంగులు నేరస్తుల చేతిలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లంతా రోడ్డెక్కారు. అయితే ట్రంప్కి ఈ తీరుని నిరసిస్తూ వాషింగ్టన్ డీసీలో ఆందోళన వ్యక్తమయ్యాయి. కంప్లీట్గా ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాల్సినటువంటి ఆ నగరాన్ని మొత్తాన్ని కూడా ఆయన తన చేతిలోకి తీసుకొని పూర్తిగా ఆయన కంట్రోల్లోకి తీసుకొని నేషనల్ గార్డ్స్ని మోహరించారు. కనీసం ప్రజలెవరు బయట స్వేచ్ఛగా తిరగకుండా నేషనల్ గార్డ్స్తో మోహరించి ఉంచారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లు ఒక రకంగా ఆందోళన బాట పట్టారు. ఆయన పిచ్చి ముదిరింది. ఇంకా ఎక్కువైతే వైట్ హౌస్ని గతంలో బంగ్లాదేశ్ ప్రధాని సంబంధించినటువంటి ఘటన ఏ రకంగా చోటు చేసుకుందో షేక్ హసీనా ఇప్పుడు కూడా బహుశా వైట్ హౌస్ని పూర్తిగా చుట్టుముట్టి వైట్ హౌస్ అంతు తేల్చి అమెరికన్లే డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చిని తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు.